హలో గాయ్స్, వణక్కం, నమస్కారం. అందరికీ ఎలా ఉన్నారు? ఈ మధ్య అసలు యూట్యూబ్ పట్టించుకోవడమే లేదు. ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా సరిగ్గా తీయడం లేదు. లిటిల్ బిజీ గాయ్స్. ఈ వీడియోలో మీ అందరికీ పెసరట్టు రెసిపీ చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పెసరట్టు ఎలా చేయాలో, బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూసేసే. ఫస్ట్లీ 1 కప్ ఆఫ్ పెసలు తీసుకుంటాను. మీరు కావాలంటే పొట్టు లేని పెసరగుండ్లు కూడా తీసుకోవచ్చు, అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సెకండ్లీ 3/4 కప్ ఆఫ్ వైట్ రైస్. దిస్ టైం నేను బ్రౌన్ రైస్ ఆర్ రెడ్ రైస్ ఏది యూస్ చేయలేదు, ఓన్లీ రేషన్ రైస్ యూస్ చేశాను. చాలామంది అంటుంటారు రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ బాగుంటుందని, ఒకసారి ట్రై చేశాను. థర్డ్ వన్ వచ్చేసి 1/4 కప్ ఆఫ్ మినపగుండ్లు. నేను తీసుకున్న రేషియో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. వైట్ రైస్ అండ్ మినపగుళ్ళు ఒక బౌల్లో సోక్ చేస్తాను. పెసలు మాత్రం సపరేట్గా సోక్ చేస్తాను, రెండింటిని మిక్స్ చేయను అనమాట. జనరల్లీ కొంతమంది చెప్తూ ఉంటారు పెసరట్టు క్రిస్పీగా రాదని, ఆరెల్స్ మెత్తగా రాదు, సాఫ్ట్గా అని. మీరు ఈ రేషియో ప్రకారంగా చేయండి, చాలా బాగా వస్తాయి. మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసేసుకోవచ్చు. స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా వస్తాయి, అండ్ స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెడితే సాఫ్ట్గా వస్తాయి. అంతే సీక్రెట్ ఇది. ద రేషియో ఆల్సో మస్ట్ అండ్ షుడ్. ఇలా మెజర్ చేసుకొని ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేయండి, పక్కాగా చాలా బాగుంటుంది. కరెక్ట్గా వచ్చింది, క్రిస్పీగా అండ్ ఆల్సో సాఫ్ట్గా అని మీరే అనుకుంటారు. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ సోక్ చేసి పెట్టాను, అంటే ఎస్టర్డే ఆఫ్టర్నూన్. నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసి నైట్ పెసరట్టు చేశాను. మీ అందరికీ నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను, మ్యాక్స్ స్టోర్ చేయను, 99.999% స్టోర్ చేయను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేస్తూ ఉంటాను. ఎందుకో ఎస్టర్డే పెసరట్టు తినాలనిపించి చేసేసుకున్నాను చక్కచక్క. యూజువల్లీ ఎవ్రీ టైం నేను ఏం చేసేదానంటే ప్రీవియస్ డే అంటే ముందు రోజే పెసలు అండ్ రైస్ మినపగుళ్ళు సోక్ చేసి పెట్టేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని గ్రైండ్ చేసి పెసరట్టు చేసుకునేదాన్ని, బట్ దిస్ టైం రివర్స్గా చేసుకున్నాను. నేను ఏ బ్యాటర్ ప్రిపేర్ చేసినా ఎదర్ కీన్వా కానీ పెసరట్టు ఆర్ నార్మల్ దోశ కానీ, నేను ఫస్టే దాంట్లో లైట్గా అంటే కొంచెం వాటర్ యాడ్ చేశాకనే అవి యాడ్ చేస్తాను. అలా చేయడం వల్ల చాలా స్మూత్గా అండ్ ఎర్లీగా బ్లెండ్ అవుతుంది. నేనైతే 2 స్మాల్ జింజర్ పీసెస్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్, కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. రిమెంబర్, మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దండి, అంటే పెసరట్టు విషయంలో చెప్తున్నాను. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఏ బ్యాటర్ ప్రిపేర్ చేసినా ఏది చేసినా కానీ 3 to 4 టైమ్స్, అట్లీస్ట్ 3 టైమ్స్ అన్నా మీరు బాగా వాష్ చేసుకోండి. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. పెసలు గ్రైండ్ చేశాక రైస్ అండ్ మినపగుళ్ళు కూడా గ్రైండ్ చేసేసాను. అన్నిటినీ ఒకసారి అలా మిక్స్ చేసేసేయండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని రిమైనింగ్ పక్కన పెట్టేసుకోండి. దాంట్లో క్యూమిన్ సీడ్స్ అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ లైట్గా వాటర్, అంతే నేను యాడ్ చేసేది. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా అయితే ఏం యాడ్ చేయను. స్మాల్ నోట్, మీరు ఎవరైతే ఎక్కువగా అంటే ఫ్యామిలీస్లో చాలామంది ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అటు ఇటు అవుతుంటుంది కదా, రిమైనింగ్ బ్యాటర్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎక్కువగా బయట పడితే పులిసిపోతుంది అనమాట. ఇది పెసరగుండ్లు కాబట్టి. మా నవీన్ పైన ఆనియన్స్ యాడ్ చేస్తాడు. నేను ఎప్పుడు పెసరట్టు చేసినా తనే ఆనియన్స్ యాడ్ చేసేది. నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ మాకు 1 నైట్లోనే అయిపోతుంది, అంటే 1 టైంకి సరిపోతుంది. సో నేను ఏం స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఎస్టర్డే నైట్ అయింది కదా, సో ఓన్లీ 1 పెసరట్టే తిన్నాను, అందులోనూ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. యూజువల్లీ నేను 2 పెసరట్స్ తినేదాన్ని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.